కూకట్పల్లి పరిధిలో కల్తీ కళ్ళు తాగి దాదాపు 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా పదుల సంఖ్యలో కేసులు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే 7గురు మృతి చెందినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. మరి దీని గురించి అంటే ఈ కల్తీ కళ్ళు వ్యాపారం, ఈ మత్తు వ్యాపారం దాని మీద మాట్లాడడానికి మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ కల్తీ కళ్ళు ఇష్యూ వల్ల వందలాది మంది అమాయకులు బలవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాదాపు 50 మంది, 7 మంది చనిపోయినారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇక్కడ హైదరాబాదులో సత్యం గౌడ్ అనేటటువంటి వ్యక్తే కాకుండా ఇంకా మరికొందరు కూడా కల్తీ కళ్ళుతోన వ్యాపారం చేస్తూ పేదలు కష్టపడి పనిచేసి చెమటోడిచి కనీసం కొద్దిగా విశ్రాంతి కావాలనేటటువంటి పేరుతో ఈ కళ్ళు దుకాణాల్లో పోయి కళ్ళు తాగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ కల్తీ కళ్ళు ఎఫెక్ట్ అయ్యి దాదాపు 1000 మంది ఆ రోజు కాళ్ళు తాగినరని తెలుస్తుంది. ఇప్పటికే 6-7గురు చనిపోయి ఉన్నారు. 40 మందికి పైగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకా 4-5గురు పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ కల్తీ కళ్ళు వ్యాపారం అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క కనుసన్నల్లోనే జరుగుతుంది. వాళ్ళంతా కూడా డబ్బులకు లాలూచిపడి వీటిని అరికట్టకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్ సొసైటీల ద్వారా కాకుండా కాంట్రాక్టర్స్ ఏర్పడి అనేక కళ్ళు దుకాణాలలో ఈ కల్తీ కళ్ళను పెట్టుతూ డబ్బులు సంపాదించడం కోసం పేద ప్రజల యొక్క ప్రాణాలని బలిగొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి యూపల్లి కృష్ణారావు మంత్రి ఉన్నాడు, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ పరామర్శించాడు. చనిపోయిన తర్వాత పరామర్శించడం కాదు కదా, ముందు అసలు ఆ ఘటన జరగకుండా అటువంటి కల్తీ కళ్ళు వ్యాపారం జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత మంత్రి మీద ఉంది. మంత్రి కూడా సరిగ్గా చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతుంది. అట్లాగే ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఈ రకం కొనసాగుతుంటే మిగతా రాష్ట్రంలో కూడా ఇటువంటి దుస్థితి ఉందని చెప్పి రోజువారీ కూలి చేసుకునే సామాన్య ప్రజలు, కూలి ప్రజలు అంటే కళ్ళుకు బానిసాయేలాగా, కల్తీ కళ్ళుకు మద్యానికి బానిసాయేలాగా వాళ్ళు అందులో కలుపుతున్నటువంటి ఏవైతే మత్తు పదార్థాలు, రసాయనాలు ఉన్నాయో వాటిని అరికట్టడంలో ఇటు పోలీసు విభాగం కావచ్చు, ఆబ్కారీ విభాగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు విఫలమైందంటారా? మెయిన్గా పూర్తిగా ఎక్సైజ్ డిపార్ట్మెంటే విఫలమైంది. ఎక్కడెక్కడ ఈ కళ్ళు దుకాణాలు ఉన్నాయో ఆ కళ్ళు దుకాణాలు పేద ప్రజలు తాగుతున్నప్పుడు అక్కడ కల్తీ కళ్ళు ఉందా లేదా మొత్తం విచారణ జరిపి వాటిని అరికట్టాల్సిన బాధ్యతనే వాళ్ళ మీద ఉంది. వాళ్ళ కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగితే ఇక వాళ్ళ ప్రాణాలు కాపాడేది ఎవరు? పేద ప్రజలు. కాబట్టి ఏమైనా పర్వాలేదు, మాకు మాత్రం డబ్బులు వస్తే సరిపోతుంది అనేటటువంటి వైఖరి ఉంది. అనేక ఇటువంటి షాపులంతా కూడా కలిసి కొంత కమిషన్లు ఇచ్చి ఈ కల్తీ వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఇది ప్రభుత్వం కనుసన్నలో జరుగుతుందని చెప్పి పేద ప్రజలే ఆరోపిస్తున్నారు. 1000 మందికి పైగా అస్వస్థతకు గురైనటువంటి ఘటన జరిగితే మరి ప్రభుత్వం వీటిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఇంకెంతమందికైనా ఇటువంటి ఘటన జరుగుతుంది కదా. చాలామంది హాస్పిటల్ కూడా రాలేదని తెలుస్తుంది. వాళ్ళే వేరేగా ఎక్కడో వైద్యం చేయించుకుంటున్నటువంటి స్థితి ఉంది. మన వాళ్ళు కొంతమంది బాధితులు చెప్తున్నారు అసలు ఇక్కడికి రాలేదు కానీ అక్కడే చనిపోయి వేరే కారణంతో చనిపోయినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి దుస్థితి అని చెప్తున్నారు. వలస వచ్చిన వాళ్ళు పేద ప్రజలు ఎక్కువ మంది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూటి కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇతర దిక్కు కూడా లేదు, ఎవరికి చెప్పుకునే అవకాశం లేదు. అలాంటి వాళ్ళు మనుషులు చనిపోతే ఇంటికి వెళ్ళిపోవడం తప్ప చేయగలిగినటువంటి దుస్థితి లేదు. ఘటన జరిగిన తర్వాత ఆబ్కారీ అధికారులు కొంత హడావిడి చేసి ఏవైతే 4 కాంపౌండ్లు ఉన్నాయో కళ్ళు కాంపౌండ్లు వాటికి తాళాలు వేసినారు. అయితే ఈరోజు ఉదయం మళ్ళీ వాటిని ఎప్పటిలాగా యథాలాపంగా తెలిసినారు. చాలామంది మళ్ళీ ఈరోజు ఉదయం కళ్ళు తాగిన వాళ్ళు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల హాస్పిటల్లో చేరుతున్నట్టుగా సమస్య అంటే వార్తలు వస్తూ ఉన్నాయి. దాని గురించి మీరు ఏమంటే ఆబ్కారీ గట్టిగా సీజ్ చేయలేదు, గట్టిగా చెప్పలేదు, గట్టిగా హెచ్చరించలేదు అంటారా, లేక నామమాత్రంగా కంటితుడుపు చర్యగా ఆదేశాలు చేయడం వల్ల తాళాలు వేయడం అంటారా? అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రినే డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. పేదవాళ్ళే కదా, వాళ్ళ ప్రాణాలకి ఏమి విలువ ఉంది అని చెప్పి నిర్లక్ష్యం చేసి ఆ రకంగానే కల్తీ కళ్ళు కొనసాగించడానికి అవకాశాలు ఇస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ మొత్తం నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారుల మీద విచారణ జరిపి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. అట్లాగే నిందితుడైనటువంటి సత్యం గౌడ్ కొన్ని షాప్స్ అంతా కూడా నడుపుతూ ఈ కల్తీ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద 7 మంది చనిపోయారు కాబట్టి హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించేందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారాన్ని అరికట్టడానికి డ్రగ్స్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాటిని అరికడుతున్నామని ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి డ్రగ్స్ను అరికడుతున్నామంటున్నాడు, మరి కల్తీ కళ్ళని ఎందుకు అరికట్టాడు? కల్తీ కళ్ళు జరగడానికంతా కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే కారణం. గీతా కార్మికులంతా కూడా సొసైటీల ఆధ్వర్యంలో నడిపితే ఈ కల్తీ కళ్ళు ఉండదు. వాళ్ళందరూ కూడా శ్రమ చేసేవాళ్ళు కాబట్టి, కష్టపడేవాళ్ళు కాబట్టి కల్తీ కళ్ళు లేకుండా ఆ సొసైటీల ద్వారా నడుపుతారు.
ఇప్పుడంతా కూడా కొద్దిమంది కాంట్రాక్టర్లు తీసుకొని ఈ కల్తీ కళ్ళు నడిపి ప్రజలకు ఇష్టానుసారంగా తక్కువ డబ్బుతో ఖర్చు పెట్టి ఇష్టమైనటువంటి రేట్లు పెట్టి ప్రజలను దోచుకుంటున్నారు. ఆ రకంగా శ్రమ చేసేటటువంటి వాళ్ళు కాబట్టి రోజు అనివార్యంగా కొంత కళ్ళు తాగి అలవాటు పడ్డది. ఈ రకమైనటువంటి క్లోరోఫామ్ తాగడం అలవాటు అయిన తర్వాత అది తాగకుండా ఉండలేనటువంటి స్థితికి నెట్టబడుతున్నారు. అంటే ఇది తొలిసారి కాదు, 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇలాంటి కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం, అస్వస్థతకు ఉన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో వామపక్షాల ఆధ్వర్యంలో కావచ్చు, వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో కావచ్చు, ఈ మద్య నిషేధం మీద, కల్తీ మద్యం మీద చాలాసార్లు పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు లేకపోతే మళ్ళీ మీరేమన్నా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? తప్పకుండా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ రోజంతా కూడా వీటిని విచారణ జరిపాం. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి 4-5 రోజుల నుంచి జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా వివరాలు తీసుకుంటున్నాం. అధికారుల నిర్లక్ష్యం, అట్లాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, ఇతని మీద కూడా చర్యలు తీసుకోవాలని, అట్లాగే బాధితులకు సంబంధించి ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్ళకు ₹1,00,00,000 ఇవ్వాలి, అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళకంతా కూడా కనీసం ₹1,00,000 ఇవ్వాలా. అట్లాగే ఇటువంటి వాటి అన్నింటినీ కూడా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆందోళన కార్యక్రమం తీసుకోబోతున్నాం. అంటే ఏదైతే కల్తీ కళ్ళు అమ్మి అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పెట్టేటువంటి కళ్ళు వ్యాపారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు బాధితులకు తక్షణమే సహాయ చర్యలు అందించాలి. వాళ్ళ కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.